Namaskaram. Welcome back to Watch and Do. Name me Mansa Krishna and I'm back with the 4th episode of Home Chef series. అందరి ఇంట్లో సంక్రాంతి హడావిడి స్టార్ట్ అయిపోయింది అనుకుంటున్నాను. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, కొత్త బట్టలు అండ్ నాట్ టు ఫర్గెట్ పిండి వంటలు. ఊర్లలో అయితే ఈ పిండి వంటలు అందరూ కలిసిమెలిసి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్లో చేసుకుంటూ ఉంటారు. కానీ సిటీకి వచ్చేసరికి అందరూ ఓపిక లేక బయట నుంచి వెళ్ళి తెచ్చుకుంటారు. కానీ ఇదే పిండి వంటల్ని తక్కువ క్వాంటిటీస్లో అట్లీస్ట్ ఫెస్టివల్స్ టైమ్స్లో చేసుకుంటే చాలా మంచిది. సో నేను ఇవాళ నాకు ఎంతో ఇష్టమైన అరిసెలు అండ్ జంతికలు మా మమ్మీ ఇంకా మా ఇద్దరు పెద్దమ్మలతో కలిసి చేయబోతున్నాను. సో ఈ వీడియో మొత్తం మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు స్టార్ట్ చేద్దామా? ఓకే. హలో మానస, చెప్పండి పెద్దమ్మ. ఈరోజు నీకు చాలా ఇష్టమైన పిండి వంటకం చేయాలని వచ్చాను. అరిసెలు అంటే అందరికీ ఇష్టం. సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చే పిండి వంటకం మొట్టమొదటి అరిసెలు. సో అందుకని అరిసెలు కొన్ని కొలతలతో ఇప్పుడు నీకు ఎలా చేయాలన్నది నేను ఎప్పుడు చేసే పద్ధతిలో నీకు చూపిస్తాను. అరిసెలు చేయడంలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. సో నా పద్ధతి ఇది. దీన్ని ఎలా ఉంటుందో మనం చూద్దాం, నీకు చూపిస్తాను. చేసిన అరిసెలు అయితే ఎప్పుడు అయితే ఫెయిల్ అవ్వలేదు. చాలా దూదిలాగా మెత్తగా ఉంటాయి, నోట్లో పెట్టంగానే కరిగిపోయే టైప్లో. అరిసెలు తయారు చేయడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు బియ్యం. అది పాత బియ్యము ఏదైనా పర్వాలేదు. ఆ బియ్యం తీసి ముందు రోజు నానబెట్టాలి. 12 గంటల తర్వాత 12 గంటలు ఖచ్చితంగా నానాలి. 12 నుంచి 14-15 గంటలు నానినటువంటి బియ్యాన్ని కొంచెం వడపోసి కొంచెంసేపు ఆరబెట్టి తర్వాత మనం ఆ దంపుడు బియ్యం చేసే వాళ్ళ దగ్గర అయితే చాలా బాగుంటుంది. దాన్ని పట్టించి మనం ఇలా పిండి తీసి ఇలా నొక్కి పెట్టాలి, ఇలా గట్టిగా అదిమి పెట్టాలి. ఆ పిండిలో ఉన్నటువంటి తడి చెమ్మ పోకూడదు అనమాట. అది ఎంత బాగా మనం అదిమి పెట్టి అంత పచ్చిదనం ఉన్నటువంటి పిండి అయితే ఇదిగో మీరు చూస్తే ఇలా వస్తుంది పిండి. అది దీంట్లో ఉన్న ప్రత్యేకత. ఈ బియ్య పిండితో పాటు బెల్లం కావాలి. ఇది నేను యాక్చువల్గా దీనికి కావాల్సింది 1 కిలో బియ్య పిండి కావాలి. కిలో బియ్యంతో చేయాలి, కానీ నేను 1.5 కిలో వేసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే బియ్య పిండి మనకి స్పేర్లో ఉంచుకోవాలి. ఎక్కువ ఉంచుకుంటే ఒకవేళ పిండి జారుగా వస్తే మళ్ళీ వేసుకోవడానికి వీలుగా ఉంచుకోవడం కోసం మనం ఉంచుకుంటాం. ఇది 12 గంటల కన్నా ఎక్కువ నానబెట్టినా పర్వాలేదా? ఎంత నానితే అంత బాగుంటుంది, అంత చక్కగా మెత్తగా వస్తాయి. తర్వాత దీనికి బెల్లం నేను 750 గ్రాములు బెల్లం తీసుకున్నాను. 1 కిలో బెల్లం తెప్పించుకొని అందులోంచి కొంచెం తీసేసి 1/4 కిలో అంత బెల్లం తీసి పక్కన పెట్టేసుకొని ఇలా చిన్నగా కోసి పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి, తర్వాత ఇలాచీ పౌడర్, అంతే. ఈ ఆయిల్, ఇది మనం అరిసెలు కాల్చడానికి ఆయిల్. ఇది మనకి సింపుల్ గా ఉన్నటువంటి ఈ ఐటమ్స్ తోనే మనం అరిసెలు చేసేయచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని లోపల బెల్లం వేసుకోవాలి, గిన్నె పెట్టుకొని. ఈ గిన్నె కూడా ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. ఈ మందపాటి గిన్నె తీసుకుంటే మనం పట్టుకున్నటువంటి పాకం అడుగు పట్టకుండా ఉంటుంది. ఆ తర్వాత పిండి వేసి కలుపుకున్నప్పుడు కూడా అది మనకి కింద అంటుకోకుండా ఉంటుంది. కొంచెం బెల్లం వేసి ఆ బెల్లం తడిచేంత మేర కొంచెం 1 గ్లాసుడు నీళ్లు పోసుకోవాలి, అంతే. మరీ ఎక్కువ నీళ్లు పోసుకుంటే పాకం బాగా సేపు ఉడకాల్సి వస్తుంది, మనకు అదే మళ్ళీ కష్టం అయిపోతుంది, అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. కొంచెం ఇదిగో ఈ పాకం ఇలా మునిగేంత మేర నీళ్లు పోసుకుంటే చాలు. ఈ బెల్లంకి మునిగేంత వరకు తీసుకోవాలి, అంతే. తీసుకొని మెల్లిగా ఈ బెల్లం కరిగేలాగా కలుపుతూ ఉండాలి. ఈ మొత్తం 750 గ్రాములకి 1 గ్లాసుడు వాటర్ పోసినా సరిపోతుంది. అరిసెలు అనేవి మన తెలుగు వారి సాంప్రదాయక వంటలలో అరిసెలు ఒక వంటకం. సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అరిసెలు చేసుకుంటారు. కొంతమంది దీపావళి పండుగప్పుడు చేసుకుంటారు, మరి కొంతమంది ఏమో సంక్రాంతికి చేసుకుంటారు. ఎవరు చేసుకున్నా కూడా అరిసెలు, కొంతమంది ప్లెయిన్ అరిసెలు చేసుకుంటారు, కొంతమంది నువ్వులేసిన అరిసెలు చేసుకుంటారు, అంతేకాని అందరికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇష్టపడే పిండి వంటల్లో మొట్టమొదటిది అరిసెలు. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. అమ్మ చేస్తుంటారు. అలాగే మా అత్తయ్య గారు నేను ఇద్దరం కలిసి మాకు దీపావళి అప్పుడు కేదార గౌరి నోములను ఉంటాయి. ఆ నోముల్లో ఖచ్చితంగా అప్పుడు ఈ అరిసెలు చేస్తాం అన్నమాట. ఇద్దరం కలిసి ఇది చేస్తాం.
సో మీరు నేర్చుకున్న పిండి వంటల్లో అరిసెలు ఒక పిండి వంట కానీ చాలా ఉన్నాయి అంటున్నారు. అయితే మాకు నేర్పించాల్సింది చాలా లిస్ట్ ఉంది అయితే. సున్నుండలు నేను బాగా చేస్తాను, అది చూపిస్తాను తప్పకుండా. ఇప్పుడు మనం వేసుకున్న బెల్లం అంతా కరిగిపోయింది. అసలైతే ఈ బెల్లాన్ని తీసి మనము ఒక గిన్నెలోకి వడకట్టుకొని దాంట్లో ఏమన్నా మురికి కానీ మట్టి కానీ ఏదన్నా ఉంటే పోవడానికి ఇది చాలా క్లీన్గా నీట్గా ఉన్నటువంటి బెల్లమే తీసుకున్నాం కనుక చూస్తే ఇప్పుడు మనకి బెల్లంలో ఏదైనా ఉందా లేదా అన్నది ఇప్పుడు గరిటె కలుపుతుంటేనే మనకి ఒకవేళ ఇసుకుంటే తగులుతూ ఉంటుంది. మానస, ఈ పాకం తయారవడంలో కూడా ఒక పద్ధతి ఉంది. ఇది ఇలా ఉన్నప్పుడు మీ పాకం అయిపోయిందని అందరూ తొందరపడతారు. అలా కాదు, ఈ పాకం ఇలా అయిందా లేదా పరిశీలించడానికి ఒక్కసారి ఏం చేయాలంటే ఇలా కొంచెం తీసుకొని నీళ్ళలో వేసుకోవాలి. వేసుకున్నప్పుడు ఈ పాకం ఏమైపోతుంది, కలిసిపోయింది. అలా కలవకుండా ఒక ముద్దలాగా ఉండేలాగా కొంచెం మనం అవ్వలేదు, తయారవ్వలేదు. సో పెద్దమ్మ యూజువలీ అంటే మీ జనరేషన్లో అయితే ఈ పిండి వంటలు అనేవి చాలా ఈజీగా చేసేస్తారు, అదో పెద్ద టాస్క్ లాగా ఫీల్ అవ్వరు. కానీ మా జనరేషన్లో అయితే అది అంటే పిండి వంటలు అంటే అమ్మో అదొక టాస్క్ అని ఫీల్ అవుతూ ఉంటారు, అదొక పని అని చెప్పి. సో అందుకోసమని బయట నుంచి ఆర్డర్ చేసుకోవడం ఇలా చేసుకుంటూ ఉంటారు. సో మీరేమంటారు దాని గురించి? పిండి వంటలు అంటే బయట నుంచి మనం కొనుక్కుంటే ఈ నిమిషం మనం ఆర్డర్ చేసుకుంటే మరో 10 నిమిషాలకు మన ఇంట్లో వాలిపోతూ ఉంటాయి. కానీ వాటిల్లో ఉండేటువంటి టేస్ట్ మనకి మనం చేసుకున్నటువంటి వంటల్లో ఉండదు. మనం చేసుకున్నది ఇంత చేసుకున్నా, తక్కువ క్వాంటిటీ చేసుకున్నా అది ఎంతో రుచిగా మనకి ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది. కాదు మమ్మీ, ఎప్పుడు నాకు ఇష్టమైనది చేస్తూ ఉంటావు. అరిసెలు అన్నట్టు జంతికలు, కొబ్బరి ఉండలు, ఇవన్నీ నాకు ఇష్టమైన చేస్తూ ఉంటావు కదా. నీకు ఇష్టమైన అసలు పిండి వంట ఏంటి? ఎప్పుడు అడగలేదు నేను. వాట్ ఇస్ ఇట్? నాకు అరిసెలు ఇష్టము, బెల్లం గవ్వలు, కొబ్బరి లౌజు. ఎక్కువ స్వీట్స్ ఇష్టపడతాను. నీకు స్వీట్స్ ఇష్టం అని తెలుసు, కానీ సో నీకు ఎక్కువ నీకు కూడా అరిసెలు టాప్. పెద్ద మమ్మీ నీకు? నేను స్వీట్ ప్రియురాలిని ముందు నుంచి. సో ఏది టాప్ లో ఉంటుంది ఎప్పుడు? టాప్ కోవా కజ్జికాయలు, మా అమ్మ చేసిన కోవా కజ్జికాయలు. నెక్స్ట్ కోవా కజ్జికాయలు గైస్, స్టే ట్యూన్. నెక్స్ట్ కోవా కజ్జికాయలు చేసుకుందాము. పాకం వచ్చిందా? ఒక్కసారి ఇలా చూడాలి, మనం ఇలా వేసి చూస్తే వచ్చిందనే అనిపిస్తుంది, కానీ కాదు. దీంట్లో చూసావా ఇంకా కలిసిపోతుంది. కానీ పాకం యూజువల్లీ బెల్లం గవ్వలకి ఇంత థిక్ గా ఉన్నప్పుడు మనం ఆపేసుకుంటూ ఉంటాము. సో ఇంకా రావాలి, ఇంకా కొంచెం రావాలి, దగ్గరకు వచ్చింది, ఇంకా కొంచెం అది ముద్దలాగా రావాలి. పాకం థిక్ గా అయినట్టు అనిపిస్తుంది, కానీ మనం పక్కా టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకో అంటే ఇలా ఉండడం కాదు, ఒక్కసారి చూపిస్తాను మీకు మళ్ళీ. ఇలా ఉన్నప్పుడు దగ్గరకు వచ్చినట్టే అనిపిస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే అయిపోయిందని అనుకుంటారు, కానీ ఇది నిలవాలి. బాల్ లాగా ఫామ్ అవ్వాలి, అంటుకోకుండా నిలవాలి. సో మమ్మీ పెద్దమ్మ గైస్, మమ్మీ పెద్దమ్మ అంటున్నాను. సో వీళ్ళిద్దరు కో సిస్టర్స్, తోటి కోడళ్ళు. సో గైస్, మీరు మీ పెళ్ళయ్యాక మీ ఇద్దరు కలిసి చేసిన ఫస్ట్ పిండి వంట ఏంటి? కలిసి చేసి అంటే నా పెళ్ళైన కొత్త నుంచి పండగలు, వరలక్ష్మి వ్రతం, దీపావళి అప్పుడు ఎక్కువగా దీపావళి అప్పుడు రెగ్యులర్గా అరిసెలు చేసేవాళ్ళము. అప్పుడు అరిసెలు అక్క చేస్తూ ఉంటే నేను అసిస్ట్ చేస్తూ ఉండేదాన్ని. పాకం అయిందా లేదా అని మనం టెస్ట్ చేయాలని చెప్పాను కదా. ముందు చక్కటి సువాసన వస్తుంది, తర్వాత ఇలా కుత ఉడికినట్టుగా ఉడుకుతుంది. నేను చెప్పానే ముందు పైన నిగారింపు వస్తుంది. ఆ తర్వాత పాకం వేసిన తర్వాత ఇందాక నీళ్ళల్లో కలిసిపోయింది మానస. ఇప్పుడు చూడు, కలవకుండా చక్కగా నిలిచింది. అయితే నిలిచింది కదా అని మనం వెంటనే వేసేయకూడదు, కొంచెం 1 నిమిషం ఆగాలి. ఇది చూడు, ఇది ఇంకా కొంచెం కలుస్తుంది, చూసావా? కొంచెం ఒక్క నిమిషం ఆగేసి అక్క ఈ ఇలాచీ పొడి ఎప్పుడు వేయాలి? ఇప్పుడే కొంచెం ఇది ఈ పాకం ఒక్కసారి సెట్ అయిన తర్వాత మళ్ళొక్కసారి చూసుకుందాం. దగ్గరికి అవుతుంది, అంటుకోకుండా ఉండాలి. చూసావా, ఇప్పుడు వచ్చేసింది. ఒక్కసారి
అది తీసి చూపించండి. ఇలా. ఓకే. ఇప్పుడు ఇలా అయిపోయింది అనుకున్నప్పుడు ముందు నెయ్యి కొంచెం నెయ్యి వేసుకోవాలా? నెయ్యి వేసుకోవాలి. మన నెయ్యి ఎంత వేసుకుంటే అరిసెలు అంత రుచిగా ఉంటాయి. వేసైనా మొత్తం నెయ్యి ఎంత వేసుకుంటే మనకు అంత రుచిగా ఉంటుంది. నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్, వేసుకుని ఒక్కసారి ఇది అంతా కలిసేలాగా కలిపేసుకొని, ఇప్పుడు చాలా ముఖ్యమైన ఘట్టం ఏంటంటే పిండి వేయడం. ఇలాచీ పౌడరు నెయ్యి వేసుకున్న తర్వాత స్టవ్ కొంచెం సిమ్ చేసేసుకొని పిండి వేసుకోవాలి. పిండి నేను వేస్తాను. సిమ్లోనే ఉంది కాబట్టి పిండి వేసేసుకోవచ్చు. ఓకే. వేసుకునేటప్పుడు వెంట వెంట ఉండ కట్టకుండా పిండి కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం పిండి వేసి కలిపేసుకున్న తర్వాత ఇలా దగ్గరికి అయిపోయింది చూసావా, ఇది కరెక్ట్గా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది. మనము ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే నెయ్యి వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. దీంతో ఇది ఈ పార్ట్ అయిపోయింది. దీన్ని ఈ వేడి మీద మనం చేయడం కొంచెం కష్టం. 5 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఎంత ఆయిల్ పడుతుంది పెద్దమ్మా ఇప్పుడు మనము దీనికి? ఇప్పుడు 1 లీటర్ ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఓకే. సో ఆ ఆయిల్ ప్యాకెట్ మీదనే మనము అరిసెలు చేసుకుంటాం కదా. పిండి తీసుకొని ఇలా ముద్దలు చేసుకోవాలి. ఇంత ముద్ద చేసుకొని ఆ ముద్దతోటి అరిసెలు చేసుకోవాలి. సో ఇది ఏంటి, ఇలా నెయ్యి రాసుకుంటూ చేసుకోవాలి కదా. ఇలా చేసినటువంటి దాన్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఒకటేసారి తొందరపడిపోయి 2-3 వేసుకోవద్దు. ముందు మనకు అలవాటు అయ్యేంత వరకు చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి అరిసెల పిండి మీదకి చిందుతుంది. ఇది బియ్య పిండి కదా, అందుకోసం చిందుతుంది. ఇది కొంచెం కేర్ఫుల్ గా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు చాలా కేర్ఫుల్ గా చేసుకోండి. ఇది ఇలా పొంగాలి అంటే సక్సెస్ కదా. ఇలా పొంగాలి. ఓకే, వెరీ నైస్. సో పొంగింది అంటే అరిసెలు బాగా వచ్చినట్టు. కానీ పెద్దమ్మ ఇప్పుడు ఇలా విరిగినా చేసినా కూడా టిప్స్ ఉంటాయి కదా, అంటే కొద్దిగా పొడి పిండి కలుపుకోవడము, లేకపోతే ఈ పిండిని కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టి గట్టిగా అవ్వనివ్వడం, ఇలా ఉంటాయి కదా. ఎప్పుడన్నా మీకు ఇలా చేసినప్పుడు పగిలాయా అరిసెలు? మీదకి పడేది పిండిని బట్టి ఉంటుంది. మీదకి పడేది కాదు, అరిసెలు గట్టిగా వచ్చి ఒకవేళ గట్టి పడిపోయింది లేదా ఇదైపోయింది అంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని తర్వాత కూడా చేసుకోవచ్చు దాన్ని. ఇప్పుడు పల్చగా వస్తుంది. సాధారణంగా గట్టి పడిపోవడం సమస్య చాలా తక్కువ. చాలా మందికి తొందరపడిపోయి ముందే కంగారుగా వేసేస్తారు. వేసినప్పుడు బాగా లూజ్ గా వచ్చేస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అది సరిగ్గా కొంతమందికి పీటలు ఉంటాయి, 2 చిన్న పీటల్లాగా ఉంటాయి. ఆ పీట మీద పెట్టి ఇలా ప్రెస్ చేస్తే నూనె కిందకి పడిపోతుంది. ఇప్పుడు మనకు అవన్నీ సరిగ్గా పెట్టుకోవడం మనం ఎక్కువ చేసుకోము, అప్పుడప్పుడు చేసుకుంటాం కనుక ఇలా 2 గరిటెలు దగ్గర పెట్టుకొని మనకు అనువుగా ఉన్న గరిటెలు ఏదన్నా తీసుకోవచ్చు. హస్తం అన్నం వండుకునే హస్తం కూడా పెట్టుకోవచ్చు. అది పెట్టుకుని పైన మాత్రం ఈ చిల్లులు పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఈ నూనె ఏమన్నా ఉంటే దాంట్లో ఇచ్చిదిగో ఇలా కారిపోతుంది. నూనెని తీసేయాలి మెయిన్. అరిసెలందరూ భయపడేది ఏంటంటే నూనె ఉంటుందేమో అని భయపడతారు. ఇప్పుడు చూడు, ఇందులో నూనె ఉండదు. ఇలాగా ఇప్పుడు ఈ లోపల ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా. సో అది బేసిక్ గా అన్ని ఒకటేసారి ఎందుకు వేసుకోవట్లేదంటే సైమల్టేనియస్ గా కాలిపోతాయి కాబట్టి తీసుకునేటప్పుడు ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఇలా నొక్కుకోవడం కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక్కొక్కసారి వేసుకుంటే బెటర్. ఇలా పొంగాలి. ఇలా నెయ్యి కొంచెం చేతికి వేలికి అద్దుకుంటూ ఇలా చేస్తే అప్పుడు పగలకుండా వస్తాయి. సో ఎండ్స్ కూడా విడిపోకుండా కదా. సో ఫస్ట్ నేను ఒక చిన్నది ట్రై చేస్తాను. చాలా చాలా బాగుంది, వెరీ నైస్. అసలు ఆయిల్ ఎక్కువ పీల్చలేదు. స్వీట్ సరిపోయిందా? స్వీట్ పర్ఫెక్ట్ గా సరిపోయింది. అండ్ గీ స్మెల్ చాలా బాగా వస్తుంది. గైస్ మీరు ప్లీజ్ ట్రై చేయండి, చాలా బాగా వస్తున్నాయి.
అంటే ఇంట్లో చేసుకునే దానికి బయట దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం మంచి గీ వాడతాము, అన్ని బాగా వాడతాం కాబట్టి ఆయిల్ కానీ చాలా బాగుంది. మీకు ఇష్టం ఉంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఎస్. సో అయిపోయినాయి కదా అరిసెలు. అయిపోయినాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు అరిసెలు చేసుకోండి, ఎలా ఉన్నాయో చెప్పండి. ఓకే గైస్, సో మనము అరిసెలు అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మా ఇంకో పెద్దమ్మ వచ్చేసారు ఇప్పుడు జంతికలు చేయడానికి. సో జంతికలకి ఏమేమి కావాలో చెప్పేయండి ఫాస్ట్గా. జంతికలకి బియ్యము మినపప్పు కలిపి ఆడిన పిండి, కారం, నువ్వులు, ఉప్పు, వాము, ఇంగువ, వెన్న కానీ బట్టర్ కానీ, ఓకే, ఆయిల్. ఓకే. సో మనం వెన్న కూడా వాడుకోవచ్చు కదా, ఎవరి దగ్గర వెన్న అవైలబుల్ ఉంటే వెన్న వాడడం బెటర్ కదా. వెన్న వాడుకోవచ్చు. ఓకే. సో ఆ పిండి ఎంత క్వాంటిటీ అంటే? ఇది కిలో బియ్యానికి పావు కిలో మినపప్పు వేపి, బియ్యం పచ్చి బియ్యం మామూలు బియ్యము, మినపప్పు దోరగా వేపి కలిపి ఆడించాను గిన్నెలో. ఓకే. సో మినపప్పు ఒక్కటి వేపుకుంటే చాలు. మినపప్పు ఒక్కటి ఇంట్లో వేపుకుని, కిలో బియ్యానికి పావు కిలో మినపప్పు వేపుకుని బియ్యంతో పాటు కలిపి ఆడించుకుని ఆ బియ్యం వాడుకోవాలి. ఇవన్నీ మీరు గుర్తుపట్టారా? మనకి హోమ్ షెఫ్ సిరీస్ ఎపిసోడ్ 2లో వంకాయ కర్రీ చేసి పెట్టారు మా పెద్దమ్మ. సో మీరు ఆ ఎపిసోడ్ మిస్ అయి ఉంటే గో అండ్ చెక్ ఇట్, మన ఛానల్లో ఉంది అద్దిరిపోయే వంకాయ కర్రీ. ఓకే. సో కమింగ్ టు జంతికలు ఇప్పుడైతే. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? సో ఈ బియ్యము మినపప్పు కలిపి ఆడిన పిండిలో ఓకే ఉప్పు తగినంత, కొంతమంది ఎక్కువ తక్కువ తింటారు, టేస్ట్ బట్టి నేను ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఓకే. వాము ఒక 2 స్పూన్సా? వాము కొంచెం ఎక్కువ వేసాను, 1.5 స్పూన్ వేసాను. ఓకే. నువ్వులు ఇష్టం, కొంతమంది కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, స్కిప్ చేయొచ్చు. నువ్వులు 2 స్పూన్లు 3 స్పూన్ల వరకు వేసాను. కారం 1 స్పూన్. కారం ఎక్కువ తినేవాళ్ళు 1.5 స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఓకే. ఇంగువ, తర్వాత ఇంగువ, జీలకర్ర ఇవన్నీ అక్కర్లేదా? అవసరం లేదు. ఓకే. ఇంగువ 1 స్పూన్ వరకు వేస్తున్నాను. ఓకే. దీనిలో బటర్ కొంచెం వేడి చేసుకుని, ఓకే, సో ఇది నార్మల్గా ఫస్ట్ పొడిగా కలిపేసుకోవాలా? ఇలా మొత్తం ఉప్పు, కారము, నువ్వులు, వాము, బటర్ వేసేసుకుని, ఇంగువ అన్నీ వేసేసుకుని ఇలా కలిపేసుకోండి. పొడిగానే ముందు కలిపేసుకోండి, ఎందుకంటే మనము మొత్తం ఒకేసారి చేసుకోవచ్చు, లేదు కొంచెం కొంచెం పిండి తడుపుకొని చేసుకోవచ్చు. ఓకే. సో మనం ఎంత చేసుకుంటున్నామో దాన్ని బట్టి కొంచెం కొంచెం అలా తడుపుకుంటూ చేసుకోవచ్చు కదా, మొత్తం ఒకేసారి కలుపుకోకుండా డ్రై అయిపోతుంది. కలుపుకొని ఉంచుకున్నా సరే ఇలా కొంచెం కొంచెం కలుపుకొని, మనకు ఎంత కావాలో అంత కలుపుకొని కొంచెం. ఇప్పుడు నూనె కాగేలోపు మనం కలుపుకున్న పిండి జంతికల గొట్టంలో పెట్టుకొని నూనెలోకి పిండాలి. అయితే దీనికి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పెట్టుకోవచ్చు. ఇవి మరీ సన్నగొట్టము, ఇదేమో ఒక మాదిరిగా వస్తుంది, ఇది స్టార్ షేప్ వస్తుంది, అలా ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది పెడుతున్నాను, మీడియం సైజ్ పెడుతున్నాను. ఓకే. సో ఇది క్లోజ్ చేసేసుకోవచ్చు కదా ఇప్పుడు దీంట్లో వేసుకొని. సో ఇది ఇట్లా గరిటె మీద వేసుకోవాలి. గరిటె మీదనే వేసుకోవచ్చు, పేపర్ ఊరికే 4-5 పీసెస్ చేసుకుని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చాలు. పెద్దమ్మ ఇలా జంతికలు ఇవన్నీ అమ్మమ్మ మిమ్మల్ని చేయనిచ్చేదా, అమ్మమ్మే చేసేదా చిన్నప్పుడు? అమ్మమ్మే చేసేది. ఏంటో మాకు అప్పుడు అంత తెలిసేది కాదు, మేమేం హెల్ప్ చేసేవాళ్ళం కాదు. ఓకే. అమ్మే చేసుకునేది. మరి ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నారు? కాలేజ్. అవును. సో మీ సంక్రాంతి సెలబ్రేషన్ ఎలా ఉండేది చిన్నప్పుడు? చిన్నప్పుడు అంటే కాకినాడ వెళ్ళేవాళ్ళం, సంక్రాంతికి మట్టుకు వెళ్ళేవాళ్ళం, ఎండాకాలంలో కూడా వెళ్ళేవాళ్ళం. సంక్రాంతికి మెయిన్ సంక్రాంతికి తప్పకుండా వెళ్ళేవాళ్ళం, ఎందుకంటే మా పిన్ని పిల్లలు అందరూ వచ్చేవారు, మీ కజిన్స్ అందరూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం.
ఓకే. అమ్మమ్మ కూడా మాకు రకరకాలు వండి పెట్టేది. మీ అమ్మమ్మ. మా ఓకే. అమ్మమ్మే రకరకాలు వండి పెట్టేది. ఓకే. మీ మీ అప్పుడు కూడా ఇవే పిండి వంటలు, అరిసెలు. ఇవే అరిసెలు, జంతికలు. కాకపోతే ఆవిడ సున్నుండలు బాగా చేసేవారు. మళ్ళీ మేము వచ్చేటప్పుడు కూడా మాకు ప్యాక్ చేసి ఇచ్చేవారు. ఓకే. వెరీ నైస్. అయితే అమ్మమ్మ ఏం చేసేది? మా అమ్మమ్మ అంటే మీ మమ్మీ ఏం చేసేది? అమ్మ కూడా సేమ్, కాకపోతే జంతికలు ఒకటే చేసేది అమ్మ. సున్నుండలు, అమ్మమ్మ రవ్వ లడ్డు బాగా రవ్వ చేసేది. లడ్డు. అమ్మ రవ్వ లడ్డు, జంతికలు చేసేది. ఇంకా పండగ అంటే యాజ్ యూజువల్ పులిహార, గారెలు ఇవైతే నార్మలే కదా అందరికి. ఎస్. అవి ఉండేది. టేస్ట్ చూసి చెప్పు మానస. ఓకే. బా క్రిస్పీగా వచ్చినాయి, మెల్ట్ అయిపోతున్నాయి మౌత్ లో, లిటరలీ వెరీ నైస్, చాలా బాగున్నాయి. అండ్ బటర్ కూడా వేసారు కదా. బటర్ వెన్న వేసినా పర్వాలేదు. వెన్న వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా బాగున్నాయి. ఇక్కడ ఉంటే నేనే తినేస్తానేమో అంతా. నువ్వెలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు ఈసారి సంక్రాంతి? నేను సంక్రాంతి ఎప్పుడులాగానే, కానీ బికాజ్ నాకు భోగి చాలా ఇష్టము. పొద్దున్న లేచి ఫ్రెష్ అయ్యి ఆ భోగి మంటల్లో చాలా నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివిటీ అంతా వచ్చేసినట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది హార్ట్. ఇంకా ఇంకేముంది, సంక్రాంతి అయితే ఇలానే ఫుడ్ రోజు అయితే ఏదో లిమిటెడ్గా అలా తినేసి అలా ఊరుకుంటాము. సంక్రాంతి కాబట్టి కొంచెం ఎక్కువ తింటాము అండ్ కొత్త బట్టలు వేసుకుంటాము. ఫ్యామిలీతో ఉంటాము, మా అత్తయ్య వాళ్ళతో, మా మమ్మీ వాళ్ళతో, కజిన్స్, ఫ్రెండ్స్తో ఉంటాము, కైట్స్ ఎగరేస్తాము. సో అంతే. సో ఇది అవుతున్నాయి. ఒక వాయి అయ్యాక ఒకసారి ఉప్పు కారం చూసుకోండి, టేస్ట్ చూసుకుని ఒకవేళ సరిపోలేదు, ఉప్పు తక్కువ ఉంది అని అనుకుంటే పిండిలో మళ్ళీ ఉప్పు వేసుకుని కలుపుకోండి. ఓకే. సో ఇది అవుతున్నాయి. ఒక వాయి అయ్యాక ఒకసారి ఉప్పు కారం చూసుకోండి, టేస్ట్ చూసుకుని ఒకవేళ సరిపోలేదు, ఉప్పు తక్కువ ఉంది అని అనుకుంటే పిండిలో మళ్ళీ ఉప్పు వేసుకుని కలుపుకోండి. ఓకే. సో మన ఈ జంతికలు కూడా అయిపోయినాయి కదా. సంక్రాంతికి ఏవైతే పిండి వంటలు, జంతికలు కానీ అరిసెలు కానీ ఈ పండగకి చేసుకోవాల్సిన పిండి వంటలు అయిపోయినాయి మానస. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో చూసారు కదా, ఇవి మా సంక్రాంతి పిండి వంటలు. మీరు కూడా చేసుకున్నారని అనుకుంటున్నాను. చేసుకోకపోతే మేము చూపించిన విధంగా చేసుకోండి, చాలా బాగా వస్తాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.